ఈరోజు మన వీడియో వచ్చేసి కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది సింపుల్గా ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూసేద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. 2 ఇంచ్ వెడల్పు 8.5 ఇంచ్ హైట్ అనేది కస్టమర్ నెక్ లెంత్ అనేది ఉందండి. ఆ తర్వాత ఒక రౌండ్గా ఒక షేప్ అనేది ఇచ్చుకొని ఆ తర్వాత టేప్ తీసుకొని అవతల పావించి యువతల పావించి ఖర్చుతోటి మనం కట్ వర్క్ కోసం గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఒక క్యాప్లు అనేటివి ఉంటాయి కదండి మన దగ్గర, ఆ క్యాప్లు తీసుకొని నేను షేప్ అనేది కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చినాను. మీరు వీడియో చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. నేను బక్రమ్ అయితే నా దగ్గర లేదండి, అందుకని నేను లైనింగ్ క్లాతే ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానికి కట్ వర్క్ షేప్కి మనకు లెంత్ ఎంత కావాలనేది చూసుకొని లైనింగ్ క్లాత్ పెట్టి దాని మీద ఇట్లా కొట్టేసే మనకు అచ్చు అనేది పట్టేస్తుందండి. ఆ అచ్చు సాయంతో మళ్ళీ ఒక డ్రా అనేది గీసుకోవాలి. మంచిగా గీసుకున్నట్టుంటే మనకు క్లారిటీగా ఉంటుంది. దాన్ని బట్టి నేను కదలకుండా షేప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చూసుకొని క్లాత్ మీద కదలకుండా పెట్టేసుకొని పిన్నీస్లు అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మధ్యలో నెక్ నుంచి ఆ పై నుంచి కింది వరకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని నెక్కి పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది మనం డ్రా చేసుకున్న దాని మీద ఎలా అనేది పాదం కిందికి సూది కిందికి దించుతూ పాదం పైనకి ఎత్తుతూ నీట్గా మనం కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను చూస్తుంటే మీకు తెలుస్తుందండి ఎట్లా వేసుకోవాలనేది. మంచిగా నీట్గా అనేది ఇట్లా పాదం సూది కిందికి దించుతూ పాదం పైనకి లేపుతూ ఇలా నీట్గా అనేది కొంచెం టైం పడుతుందండి. టైం పట్టినా కానీ అలా కుట్టుకుంటే మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం నెక్ దగ్గర మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూలలు ఉంటాయి కదా, ఆ మూలల దగ్గర మంచిగా ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కదా క్లాత్, అట్లా కచకలలాగా నీట్గా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మనం వేసిన ఏదైతే కుట్టు ఉందో అది తెగకుండా ఆ దానికి అంచుకు చివరికి వచ్చేటట్టు కట్స్ అనేది పెట్టుకోవాలండి. అప్పుడు మనకు షేప్ అనేది నీట్గా తిరుగుతుంది కుట్టేటప్పుడు. అందుకని ఆ షేప్ అనేది అట్లా రావడం కోసమే కచకాలు అనేది పెడతామండి. నీట్గా అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న దగ్గర దగ్గర మనకి ఎక్కడ థ్రెడ్ అనేది తెగొద్దండి. తెగిందనుకో ఇంకా అంతే బ్లౌజు. నీట్గా చూసుకొని మంచిగా కచకాలు అనేది ఇచ్చుకోండి. ఆ తర్వాత ఇంకో నేను తిప్పేస్తున్నాను చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ వచ్చేటట్టు ఇట్లా మంచిగా నీట్గా సర్దేసుకొని ఐరన్ చేసుకుంటే కానీ ఇంకా బాగుంటుంది. నేను ఐరన్ చేయట్లేదు, నేనైతే మీదంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. నీట్గా సదిరేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు చెయ్యి చాలా అందులో పట్టదు కదా, అక్కడక్కడ లోపలికి వెళ్తూ ఉంటుంది కదా దారము, అందుకని నేను ఒక పిన్నీస్ అనేది తీసుకున్నాను. పిన్నీస్ తీసుకొని పైనకి అనేది లాగుతున్నాను. ఇట్లా పైనకి లాగి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. లోపలికి పోయిన క్లాత్ని కూడా పైనకి ఇట్లా లాగేస్తున్నాను నీట్గా. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేది నేను పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చింది కట్ వర్క్ షేపు. మొత్తం స్టిచ్చింగ్ చేసినాక నీట్గా అనేది కనిపిస్తుంది కదా. దీనికి నేను లేజ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. మీరు పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. పైపింగ్ వేస్తే కూడా నీట్గా ఉంటుంది, కానీ నాకు కస్టమర్ లేజ్ అనే ప్రిపేర్ చేయమన్నారు, లేజే వేసి ఇవ్వమన్నారు. అందుకనే నేను లేజ్ అనేది వేస్తున్నానండి. నీట్గా ముళ్ళల దగ్గర మనం కట్ వర్క్ షేప్ ఎట్లయితే కుట్టినామో అదే విధంగా మంచిగా నీట్గా అనేది వేసుకోవాలండి. చూడండి, చూస్తుంటే తెలుస్తుంటుంది మీకు నేను ఎట్లా ఇస్తున్నా. పాదం కిందికి పైనకి లేపుతూ సూది కిందికి దించుతూ ఎంత నీట్గా అనేది కుడుతున్నా అనేది మీకు చూస్తుంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే ఖచ్చితంగా అనేది మీకు వస్తుందండి. రాందంటూ ఏం ఉండదు, చేస్తుంటే అన్నీ వచ్చేస్తుంటాయి. మన వీడియో ఇంత దూరం చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంకా లట్కన్స్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.